Now over to Apostle K. You must forgive me, brother. I'll sit and translate, so you can sit and speak. How old are you, brother? How old are you? 32. Wow. 60, 65, entering 66. Yeah. You are my son's age. Yes. I'm actually your son. I'm your daddy. I'm your daddy too. Praise the Lord. Namaskaramu. అందరికీ నమస్కారం. I would want to thank the Lord for this opportunity in India. ఇండియాలో మాకు అవకాశం ఇచ్చినందుకు సర్వశక్తుడైన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. And I also want to thank God's servant, the Apostle Ophir. దైవజనుడు అపోస్తల్ ఓఫీర్ గారికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. For the wonderful work that he is doing. ఆయన చేస్తున్న అద్భుతమైన సేవ కొరకు దేవునికి స్తోత్రం. In the land of India and abroad. భారతదేశంలోను ఇతర దేశాల్లోనూ వారి ద్వారా జరుగుతున్న సేవ కొరకు దేవునికి వందనాలు. It takes a lot of grace from God. దేవుని విస్తారమైన కృప ఉంటే తప్ప To establish more than 1,000 churches in India. 1000 కంటే ఎక్కువ సంఘాలను కట్టడము ఎవరికీ సాధ్యం కాదు. 1,000 is even a lot. Just even 2 it's difficult in India. 1000 సంఘాలు కాదు, ఒక 2 సంఘాలు కట్టడమే భారతదేశంలో చాలా కష్టం. So the testimony of our God is very evident on the man of God. మన దేవుని యొక్క సాక్ష్యం, ఈ దైవజనుడు గూర్చి దేవుడు ఇస్తున్న సాక్ష్యం. If he was not with God, you would not have done this. దేవుడు నీకు తోడై ఉంటే తప్ప ఈ కార్యాలు ఎవడు చేయలేడు అనే సాక్ష్యం అయ్యగారిని గురించి మనం వింటాం. It's only through God that you can do such a wonderful work. దేవుని ద్వారా మాత్రమే ఇలాంటి అద్భుతమైన సేవ ఎవరైనా చేయగలరు. It's not easy to raise more than 1,000 pastors as well. 1000 కంటే ఎక్కువ పాస్టర్లను లేవనెత్తడం కూడా సులభం కాదు. Not just members, pastors, 1,000. సంఘ సభ్యులు కాదు, దైవజనులను అభిషిక్తులను 1000 మందిని తయారు చేయడం సామాన్యమైన విషయం కాదు. And he is still continuing to do the work of the Lord. ఇంకా ఆయన దేవుని సేవను కొనసాగిస్తానే ఉన్నారు. I'm so humbled today to actually sit beside him. ఈ దైవజనుడి ప్రక్కన కూర్చోవడమే నాకు గొప్ప ధన్యత. One of the things that I celebrate about the man of God, నేను మీ దైవజనుడి గురించి నేను ఎక్కువ పండగ చేసుకునే ఇంకో విషయం ఉంది, is his deep knowledge of the scriptures and the Bible. బైబిల్లో వారికి ఉన్న లోతైన జ్ఞానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. His revelations and explanations from the Spirit of God. ఆయనకున్న ప్రత్యక్షత, ఆయన ఇచ్చే వివరణలు చాలా విశేషమైనవి. He is very deep in the word of God. దేవుని వాక్యంలో బహులోతుగా వెళతారు వారు. If you hear him teach, if you hear his teachings, you understand more about God. ఆయన బోధనలు మీరు విన్నప్పుడు దేవుని గూర్చి మరింత విశేషంగా మీకు అర్థమవుతుంది. I was honored on the first day that I came here, the 27th. 27వ తారీఖు నేను ఢిల్లీలో మొదటి రోజు వచ్చినప్పుడు to have some time to hear from him. ఆయన చేస్తున్న ప్రసంగాన్ని కాసేపు విన్నాను. And he spoke about something that is very important. ఒక చాలా ముఖ్యమైన సంగతిని వారు అప్పుడు బోధించారు. That I believe the Lord has also laid on my heart this afternoon. అదే విషయం నా హృదయంలో కూడా దేవుడు భారము ఉంచాడు. That I should share a little bit on that same message. అదే మెసేజ్ గురించి నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలి. He spoke about salvation as the first most important thing. రక్షణ అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం అని వారు చెప్పారు. And he said after salvation you need the anointing of the Holy Ghost. రక్షణ తర్వాత అతి ముఖ్యమైన సంగతి పరిశుద్ధాత్మాభిషేకం అని చెప్పారు. He put the emphasis on the anointing that you need from the Holy Spirit. పరిశుద్ధాత్మాభిషేకం ఎంత ప్రాముఖ్యమో వారు వివరించారు. Believe me, people of God, నన్ను నమ్మండి దైవ జనమా, the Holy Spirit is at the center of our message as well as Christ Jesus. పరిశుద్ధాత్మ దేవుడు మన సందేశములన్నిటిలో కేంద్ర స్థానంలో ఉన్నారు యేసుతో పాటు. I'm sure you have read from his writings about the Trinity. వారు త్రిత్వాన్ని గూర్చి రాసిన గ్రంథం నేను చదివాను, చాలా నేను నేర్చుకున్నాను. We have seen his book even in Zimbabwe. వారి పుస్తకం నేను జింబాబ్వేలోనే చూశాను.
And he was writing to solve the great controversy. ఆ యొక్క పెద్ద వివాదాస్పదమైన సంగతిని పరిష్కరించడానికి వారు ఆ గ్రంథం Is రాశారు. God Trinity? దేవుడు త్రిత్వమై ఉన్నాడా? Through that message, ఆ సందేశము ద్వారా the Lord has helped him to teach a lot of people to understand God. దేవుడంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి అనేక మందికి సహాయం చేయడానికి దేవుడు వారిని లేవనెత్తాడు. And today we are here, we are saying the same message. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం, అదే సందేశాన్ని పంచుకుంటున్నాం. Before I even start to say the teaching that I have before me, దేవుడు నా హృదయంలో ఉంచిన పాఠాన్ని మీతో చెప్పక ముందు we want to say this about this church. ఈ సంఘమును గురించి నేను ఒక విషయం We చెప్పాలనుకుంటున్నాను. also want to participate in the distribution of the books that he is writing. పాస్టర్ గారు రాస్తున్న పుస్తకాలను ప్రపంచంలో పంచిపెట్టడానికి మేము కూడా మా వంతు కృషి చేస్తాము. So before we leave, we are going to make sure that we donate also even 1,000 copies. ఇక్కడ నుంచి వెళ్ళక ముందు 1000 కాపీలు తీసుకొని మేము అందరికి డొనేషన్ గా ఇస్తాం. 1,000 copies to the people of this ministry and those that need it. ఈ 1000 గ్రంథాలను తీసుకొని మేము డొనేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాం. Because we want the word of God and his teachings to go across India and across the nations. భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా వీరి సాహిత్యం వ్యాపించాలని మేము భారము కలిగి ఉన్నాం. We are also going to carry some of his materials to our people in Zimbabwe. వీరి యొక్క సాహిత్యాన్ని జింబాబ్వేకి కూడా మేము తీసుకెళ్తాం. By the grace of God, if you allow us, we'll also take him for some time to just teach the word in Africa. మీరు అనుమతిస్తే మీ పాస్టర్ గారిని కూడా మా దేశానికి తీసుకెళ్తాం. Because his message is deep and it should be carried to the world. వారి సందేశం ప్రపంచానికి అవసరమైన సందేశం. So that will, by the grace of God, that we will do. ఆ దేవుని కృపను బట్టి మేము ఆ కార్యం కూడా జరిగిస్తాం. So that you also see how people in Africa are also practicing this Christianity. ఆఫ్రికాలో ఉన్న క్రైస్తవుల అనుభవాలు ఏంటో కూడా మీకు అప్పుడు తెలిసి వస్తాయి. Now I will read from